హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తిరుపతికి వెళ్తున్నాం అత్తమ్మని తీసుకుని. సో అత్తమ్మ ఫన్నీ మాటలు ఒక క్లిప్ యాడ్ చేశాను. దాని తర్వాత వీడియోలో కలుసుకుందాం. ఏమైనా సీరియల్ మాత్రం ఆపకూడదు. అదిగో నీ పక్కనే ఉంది చూడు. ఇదే ఇదా అయితే సీరియల్ ఆపకూడదు కాదు. పౌడర్ లేదని ఈ మధ్య ఫీల్ అయిపోతా ఉండింది. పౌడర్ లేదని ఈ మధ్య ఫీల్ అయిపోతుంది. పౌడర్ బాగా తెల్లంగా కొట్టేసినావు. పాప చిన్న చిన్న డబ్బాలు ఇచ్చింది. పాండ్స్ నేను చూసుకుంది పాండ్స్ కాదు, గోకుల్ శాండ్. గోకుల్ శాండ్ పౌడరే కావాలి నీకు ఇప్పుడు. వెళ్ళే కొందాంలే గోకుల్ శాండ్ పౌడర్. అదనమాట. అంతే, పౌడర్ కంపెనీ వాళ్ళు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు పూసుకోకపోతే. అది సౌండ్ తగ్గించి చెప్పు, వాళ్ళకి వినపడదు. మంచి వాసన వస్తుందని పూసుకున్నా. సరే అయితే అందరు సెంట్లు కొట్టుకుంటారు, నువ్వు పౌడర్ పూసుకోండవు అంతే కదా. అత్తమ్మ వెనకాల పడుకోవడానికి తిండి కార్లో ఎలాగ ఏం లేదు. నువ్వంతా రెడీ అయిపోయేటప్పటికి తగ్గిపోద్దిలే తెలుపు. తర్వాత మా చిన్నారులకి అన్నీ రెడీ చేసేసాను. సో బుద్ధి పిల్లలు భయంగా ఉంది, ఎందుకంటే పాపం చిన్న బిడ్డలు కదా అని. వీటికైతే ఇట్లా కవర్ చేసా, కొంచెం చలి అంతా తగలకుండా. ఇప్పుడంటే కొంచెం ఫ్రీగా తిరుగుతాయని ఇలా వదిలేసా. తర్వాత నైట్ మా వాచ్మెన్ వచ్చి కొంచెం కవర్ చేయమని చెప్తా. ఒక బెడ్షీట్ ఇచ్చేసిపోతుంది, అది కవర్ చేయమని చెప్తాను. తర్వాత ఫుడ్ అంతా నిండా పెట్టేశాను అనమాట. వీటికి ఫుడ్డు, కొద్దిగా పాలన్నం పెట్టాను, వాటర్ అంతా పెట్టేశాను. తర్వాత ఇక్కడ ఒక డబ్బా పెట్టా. సో అయిపోతే మా వాచ్మెన్ని వేసేయమని చెప్పడానికి. తర్వాత గార్డెన్లో అంతా నీళ్లు పోసేసాను. తర్వాత మా చిన్నారులు ఎక్కడ చూడండి, ఈ బెడ్ మీద నిద్రపోతుంది. పాపం రోజు ఇంట్లో హ్యాపీగా బెడ్లో పడుకునేది, ఈరోజు ఇలా పడుకుంది. ఇదేమో ఇక్కడ పడుకుంది అనమాట, చెప్పుల స్టాండ్ దగ్గర. ఇవి రెండు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా దీని ఫర్ ఎక్కువ రాలుతూ ఉంది. సో అత్తమ్మకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఇవి రెండు వాళ్ళకి చెప్పాను. సో మేము రిటర్న్ చేసేస్తాము ఇవి, కానీ నాకు వదలాలంటే ఇష్టపడట్లేదు, కానీ తప్పట్లేదు. అంటే మా హార్ట్స్ ఎప్పుడూ వాటి కోసం ఓపెన్ అయ్యే ఉంటాయి, మీరు ఎప్పుడైనా ఇవి ఇచ్చేయండి అని చెప్పారు. సరే, నేను ఎప్పుడైనా చూడాలనుకున్నప్పుడు వెళ్ళి చూద్దాంలేని. అలాగే ఈ చిన్నారులను కూడా ఒక 2 చిన్న బేబీలు ఉంచుకొని మిగతా ఇచ్చేద్దాం అనుకుంటున్నా, కొంచెం పాలు తాగడం ఆగిన తర్వాత. సో అదన్నమాట. మా బుజ్జాయిలు భలే తిరిగేస్తూ ఉన్నాయి బాగా. ఇదన్నమాట. ఫ్రెండ్స్, ఇక బయలుదేరాం. యాక్చువల్గా టైము 2 o'clock అవుతుంది. సో 2 o'clockకి బయలుదేరి నైట్కి అంతా తిరుపతికి వెళ్ళిపోయి తర్వాత రోజు మార్నింగ్ 9 o'clock అనమాట దర్శనం. సో అందువల్ల మేము ముందు రోజు మా వారు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి వెళ్దామన్నారు. సో నాకైతే ఇప్పుడు మంచుగా ఉంటుంది, మంచులో జర్నీ చేయడం అంత సేఫ్ కాదు అని చెప్పి ముందు రోజే వెళ్ళిపోదామని చెప్పి అప్పటికప్పటికి జస్ట్ స్పాట్లో డెసిషన్ తీసుకుని బయలుదేరాం అనమాట. 2 o'clock వెళ్తే నైట్ వెళ్ళిపోదామని. రోడ్ అయితే చాలా బాగుంది. బెంగళూరు నుంచి బయటపడ్డామంటే కరెక్ట్గా 3.5 hours తిరుపతికి వెళ్ళిపోతాం. ఇప్పుడు రోడ్డు ముందైతే రోడ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది, అందువల్ల చాలా లేట్ అయ్యేది. ఇప్పుడైతే ఎక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు, వెళ్ళిపోతాం. సో మా వారు ఏంటంటే మీరు వెళ్ళి అన్నీ రెడీ చేసుకొని నేను వస్తానన్నారు. మా అత్తమ్మ అయితే లోపల కూర్చోబెట్టేశాను. ఇప్పుడు ఫోన్ నీకేం రావాలి అంటే ఇంపార్టెంట్ ఫోన్లు ఉంటాయిలే, నీ వెనకాల నేను చేతిలో పట్టుకుని ఉండేవు ఉంటాయిలే. మామిడికాయ తినాలి ఇప్పుడా? మామిడికాయ వేసి మునక్కాయ సాంబారు. వచ్చేటప్పుడు వందాలి మామిడికాయ మునక్కాయ సాంబార్. మామిడికాయ ఉందా? మునక్కాయ ఉంది మన ఇంట్లో. మునక్కాయలు కూడా తెస్తా. మామిడికాయ స్పూన్ బాలే బాకు, స్పూన్ కరెక్ట్గా అట్టే పెట్టుకో. అట్లా చిన్నగా తిను, పైన పోసుకోకుండా. మొత్తానికి అత్తమ్మ కోరికలు చూడండి, మామిడికాయ తినాలంది, మామిడికాయ తినాలంది, ఇలా ఉంది. సో మా అత్తమ్మకి జామ పండ్లు పెట్టమని చెప్పారనమాట, ఇప్పుడన్నా ఒకటి. అందువల్ల జామ పండ్లు కొనడానికి వెళ్ళారు. సో అత్తమ్మకి 2 జామ పండ్లు కూడా తీసుకొచ్చారు. ఇవి యాక్చువల్గా అత్తమ్మకి జామ పండ్లు కానీ కమలా పండ్లు కానీ చాలా ఇష్టం.
కానీ ఫ్రూట్స్ కూడా ఏది పెట్టద్దు అంటున్నారు, పెట్టినా చాలా లిమిటెడ్గా పెట్టమంటున్నారు. అసలు నిజంగా చూస్తే జాలేస్తుంది, ఏది తినకుండా ఎలా జీవించడం అబ్బా అని అనిపిస్తుంది అనమాట. ఇలాంటిది ఎవరికి రాకూడదు అని కూడా అనిపిస్తుంది. ఏది పెట్టినా ఇది పెట్టకూడదు అది పెట్టకూడదు అంటే అసలు ఏం పెట్టాలి అడుగు అని చెప్పాను ఈసారి అయితే. సో మొత్తానికి మా జర్నీ అయితే చాలా సజావుగా సాగిందని చెప్పొచ్చు. చూడండి ఎంత బాగుందో, దానికి తోడు క్లైమేట్ కూడా సహకరించింది. ఒక కొద్దిగా ఎండ వస్తుంది, మళ్ళీ మబ్బులు పడుతూ ఉన్నాయన్నమాట. కానీ క్లైమేట్ అయితే చాలా బాగుంది. మధ్యలో చిన్న వర్షం కూడా వచ్చింది, నేను అప్పుడు షూట్ చేయలేదు, వర్షాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఇలా ఇక్కడ చూడండి రాజశేఖర రెడ్డి బొమ్మ ఎంత పెద్దది పెట్టున్నారో. అసలు ప్రతిసారి నేను దగ్గరగా చూపించాలనుకుంటే ఈసారి మాత్రం చూడండి చాలా పెద్దది. నేను ఆంధ్రాలో కూడా చూడలేదనమాట అంత పెద్దది. ఇది కర్ణాటక బార్డర్లో ఉందన్నమాట రాజశేఖర రెడ్డి బొమ్మ, చాలా పెద్దది. తర్వాత కాఫీ టైం అనమాట. సో కాఫీకి తాగుదామని ఇక్కడ ఆగాం. సో అతను కూడా చాలాసేపు కూర్చొని ఉంది కదా, కొద్దిగా అలా అటు ఇటు నడిస్తే బాగుంటుంది అని చెప్పి ఇది చాలా బాగా అనిపించింది, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. వెనకాల పాపం ఈ హోటల్ ఎవరో కానీ చాలా బాగా వెనకాల సెటప్ అంతా చాలా బాగా చేశారు. కాకపోతే పాపం జరగట్లేదు అనుకుంటా, ముందు మాత్రం జరుగుతుంది. ఇక మా వారైతే వాళ్ళ అమ్మని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, నిజంగా ఓపిక ఉండాలి అనిపిస్తుంది. ప్రతిసారి వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళాలన్నా నేను వస్తానంటే, నేను అసలు ఎందుకు కష్టపడతామేమో తీసుకెళ్ళడానికి అంటే, లేదు తీసుకుపోదాం, పేషెంట్లా ఉంచకూడదు, సో వాళ్ళకి తిరగాలని ఉంటుంది కదా, పోవాలని ఉంటుంది కదా, వీలైన చోటుకల్లా తీసుకెళ్దామని చెప్పి మేము ఎక్కడికైనా వెళ్తుంటే వస్తామమ్మా వెళ్దామా అని అంటూ ఉంటారు. సో నాకైతే పేషెంట్ని అంతా రిస్క్ కదా కదల్చడం ఎందుకు అంటాను. కానీ మా వారైతే ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ అమ్మని జాగ్రత్తగా తీసుకెళ్తాడు. సో ఇక్కడైతే కొద్దిసేపు అటు ఇటు నడిపించాం, కొద్దిగా రిలాక్స్ అవుతుంది కదా. బాగా ఈవినింగ్ 4:30 అవుతుంది, కొంచెం చల్లగా కూడా ఉంది. సో మేము అత్తమ్మ కాఫీ టీ కూడా ఇవ్వకూడదు. సో మేము కాఫీ టీ తాగేటప్పటికి అత్తమ్మని అటు ఇటు నడుస్తూ ఉన్నారు. అమ్మ చెప్తూ ఉంటుంది, ఏవి అత్తమ్మ తినకూడదో అత్తమ్మ ముందు మీరు తినకండి అని. అలా కాఫీ టీలు మేము ఆ ముందు తాగుతూ ఉంటే కూడా పాపము నాకు ఉరవరా అంటుంది మీరు తాగుతుంటే అని చెప్తూ ఉంది. ఇక ఏ డిసీజ్ వచ్చినా కూడా కొంచెం తినచ్చు, బలంగా తినచ్చు, అవన్నీ ఉంటాయి. కానీ ఈ కిడ్నీ ప్రాబ్లంకి, షుగర్కి చాలా వరకు మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అదే బాధేస్తూ ఉంటుంది. పాపం మా తాతయ్య అనేవాళ్ళు, మీరు పెట్టిపుట్ల అనేసి, మీరు పెట్టిపుట్టలేదు కాబట్టి మీకు తినే అవకాశం లేదు అని. మా తాతకి మా అమ్మమ్మకి ఏ జబ్బు లేదనమాట, వయసు ఎక్కువై చనిపోయారు తప్పితే. సో అలా తినే అదృష్టం లేదు అని చెప్పచ్చు. సో అత్తమ్మని చూస్తే అది అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొద్దిగా మజ్జిగన్న ఇద్దాం అనుకున్నా, మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ఏది వాడుతున్నారు. కానీ నేను జర్నీ కదా కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పి అట్లీస్ట్ మజ్జిగన్న ఇద్దామని తీసుకొచ్చాను. మా వారైతే తిడుతూ ఉంటారు, అవి ఇవ్వద్దన్నది ఇవ్వద్దు అంటాడు. నేను కొద్దిగా అంటే చూడండి మెజర్మెంట్స్ కూడా కొద్దిగా మెజర్మెంట్స్ చూసుకొని కొద్దిగా ఇస్తూ ఉంటాను. ఒక 2 ఉగ్గిన్నెలు, ఒక ఉగ్గిన్నె అలా పోస్తూ ఉంటాను అనమాట. పాపం నోరు కట్టుకుని ఉండాలంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా కష్టమే కదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా పేషెంట్లు మన ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు లేయలేని పరిస్థితిలో ఉంటే తప్పితే వాళ్ళు కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే, అంటే ఇంట్లో అయినా సరే గార్డెన్లోనో లేదా వాకింగ్కి అలా తిప్పుతూ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ జబ్బు ఉందో అది మర్చిపోతారు. సో అత్తమ్మకి అయితే ఆ ప్రాబ్లం లేదు, ఎప్పుడు 24/7 టీవీలో మునిగి తేలుతూ ఉంటుంది. సీరియల్ వల్ల అత్తమ్మకి టైం ఎలా పోతుందో తెలియదు. సో మొత్తానికి ఈ కాఫీ పాయింట్ దగ్గర చాలా బాగుంటుంది కాఫీ అనుకున్నాను, కానీ స్మెల్ అయితే సూపర్గా వస్తుంది, టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. ఓకే తాగొచ్చు అనేలా ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా దానికి వర్త్ అనిపించలేదు నాకు. దాని బదులు రోడ్ సైడ్ పోయే 10 రూపీస్ కాఫీ బాగుంటుంది అనిపించింది. మా వారైతే టీ కొంచెం పర్లేదు అని చెప్పి అన్నారు, కానీ నాకు కాఫీ ఎందుకో నచ్చలేదు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. స్మెల్ అయితే అదిరిపోతూ ఉంది. తర్వాత ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఈ పిక్స్ సరిగా మా వారు తీరేదని తిడుతూ ఉంటే న్యాచురల్గా తీశారు అని చెప్పి మా అత్తమ్మ మా వారిని సపోర్ట్ చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. సరదాగా తీసిన ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.